వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఎన్రిచ్ యువర్ ఇంగ్లీష్. మీ ఇంగ్లీష్ భాషను సుసంపన్నం చేసుకోండి. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్లో కెన్ అనే పదాన్ని ఏ విధాలుగా ఉపయోగించవచ్చో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా కెన్ అనే పదాన్ని క్యాపబిలిటీ అనే అర్థంలో వాడడం జరుగుతుంది. క్యాపబిలిటీ అంటే సామర్థ్యం గల విషయాలలో మనం ఈ కెన్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా కెన్ అనే పదాన్ని పర్మిషన్గా కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా క్వశ్చన్ చేసినప్పుడు, రిక్వెస్ట్గా క్వశ్చన్ చేసినప్పుడు, క్వశ్చన్ వేరు రిక్వెస్ట్గా కెన్ ఐ టేక్ యువర్ పెన్ అలా రిక్వెస్ట్గా వాడినప్పుడు. ఉదాహరణకు నేను నడవగలను, ఐ కెన్ వాక్ అంటే ఇక్కడ గలను చెప్తుంది కాబట్టి ఇక్కడ సామర్థ్యం అని అర్థం చేసుకోవాలి. ఐ కెన్ వాక్, ఐ కెన్ ఈట్, ఐ కెన్ జంప్, లేదా దే కెన్ గో, దే కెన్ కమ్, లేదా షీ కెన్ ఫైట్, హీ కెన్ జంప్. మనం అలా ఏ సబ్జెక్టుకైనా కూడా కెన్ అనే పదాన్ని వాడి మనం ఒక వెర్బ్ రాసినప్పుడు ఆ వెర్బ్ యొక్క సామర్థ్యాన్ని తెలుపుతుంది. ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్, యూ కెన్ లిజన్ ఇంగ్లీష్. ఇలా మీరు ఏదైనా కూడా కెన్ ప్లస్ V1 రాస్తే మీ సామర్థ్యాన్ని తెలుపుతుంది. ఐ కెన్ వాక్ ఎనీవేర్ అంటే నేను ఎక్కడికైనా నడవగలను. అలా ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సామర్థ్యాన్ని తెలుపుతుంది. అదేవిధంగా మీరు గ్రౌండ్కి వెళ్ళవచ్చు అంటే ఇక్కడ పర్మిషన్ ఇస్తున్నారు. మనం ఎప్పుడైనా ఎవరినైనా రిక్వెస్ట్ చేసినప్పుడు ఇలా పర్మిషన్ ఇస్తూ ఉంటారు. యూ కెన్ గో టు గ్రౌండ్ అంటే మీరు గ్రౌండ్కు వెళ్ళవచ్చు. లేదా హీ కెన్ గో టు సినిమా, అతను సినిమాకు వెళ్ళవచ్చు. సాధారణంగా ఇవన్నీ పర్మిషన్లోకే అర్థం చేసుకోవాలి. చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. యూ కెన్ ఈట్ ఇట్, మీరు తినవచ్చు. ఇవి పర్మిషన్లోకి వస్తుంది. పర్మిషన్ గ్రాంట్ చేసినప్పుడు, పర్మిషన్ మనకు గ్రాంట్ అయినప్పుడు ఈ వాక్యాలు చెప్పుకోవాలి. అదేవిధంగా మీ పెన్ను వాడుకోవచ్చా, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. రిక్వెస్ట్గా అడిగినప్పుడు, క్వశ్చన్ చేసినప్పుడు రిక్వెస్ట్, మీ పెన్ను వాడుకోవచ్చా, కెన్ ఐ యూజ్ యువర్ పెన్, కెన్ ఐ టీచ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ బోధించవచ్చా, ఇంకా కెన్ ఐ ఈట్ యువర్ లంచ్, నేను మీ లంచ్ తినవచ్చా. మనం ఇలా ఇది ఇన్ఫార్మల్గా వాడుతూ ఉంటాం. కెన్ అనే పదాన్ని ఇన్ఫార్మల్ పర్మిషన్గా, ఇన్ఫార్మల్ రిక్వెస్ట్. మనం ఫార్మల్గా వాడేటప్పుడు కొంచెం రెస్పెక్ట్ఫుల్ వాడతాం. ఉదాహరణకు వుడ్ యూ ప్లీజ్ కానీ కుడ్ యూ ప్లీజ్ కానీ వాడుతుంటాం. కానీ ఇక్కడ ఇన్ఫార్మల్గా కెన్ యూ ప్లీజ్ కమ్ హియర్ వన్స్ అంటే మీరు ఒకసారి రాగలరా అలా. ఇక్కడ కుడ్ కానీ వుడ్ కానీ కుడ్ కానీ హైలీ రెస్పెక్ట్ఫుల్ వర్డ్స్, ఇవి ఫార్మల్ వర్డ్స్, గుర్తుపెట్టుకోండి, ఇవి ఫార్మల్ వర్డ్స్. షెల్ ఐ యూజ్ యువర్ పెన్ లేదా కెన్ ఐ యూజ్ యువర్ పెన్, ఇలాంటి పదాలన్నీ మనం ఇన్ఫార్మల్ అంటే మన ఫ్రెండ్స్ మధ్య మాట్లాడే పదాలన్నీ కూడా ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ దగ్గర వాళ్ళని మనం పర్మిషన్ అడిగినప్పుడు ఈ పదాలు వాడాలి. మన పై అధికారులు కానీ మనం గౌరవించేవారు కానీ వుడ్ యూ ప్లీజ్ టేక్ దిస్ కప్ ఆఫ్ టీ సార్, అలా మనం ఫార్మల్ మరియు ఇన్ఫార్మల్గా మనం ఈ పదాలు అనేవి వాడుతూ ఉంటాం. ఇది జాగ్రత్తగా గమనించాలి. అందరినీ మనం షెల్ కానీ కెన్ కానీ అని అనలేము, కేవలం కొందరికి మాత్రమే అడగగలం. అలాని మన ఫ్రెండ్స్ని కూడా వుడ్ యూ ప్లీజ్ కుడ్ యూ ప్లీజ్ అంటే చాలా బాగుండదు. కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. వుడ్ ప్లస్ కుడ్ అనేది ఫార్మల్గా ఉంటుంది, షెల్ ప్లస్ కెన్ అనేవి ఇన్ఫార్మల్ వర్డ్స్గా ఉంటాయి. అదేవిధంగా నేను పని చేయగలుగుతాను భవిష్యత్తులో అని అనాల్సి వచ్చినప్పుడు బీ ఏబుల్ టు అనే స్ట్రక్చర్ ఉపయోగించాలి. గుర్తుపెట్టుకోవాలి, బీ ఏబుల్ టు అనే స్ట్రక్చర్ ఉపయోగించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికోసమే ఈ వీడియో చేయడం జరిగింది.
చాలామంది తప్పుగా ఉపయోగిస్తున్నారు. బీ ఏబుల్ టు. నేను ఆ పని రేపు చేయగలుగుతాను అని అనాల్సి వచ్చినప్పుడు ఐ విల్ బీ ఏబుల్ టు. ఇక్కడ రాయలేదండి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఐ విల్ బీ ఏబుల్ టు డూ ద వర్క్ టుమారో. ఇక్కడ బీ ఏబుల్ టు అనే పదం వచ్చింది కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది నేను చేయగలుగుతాను అన్నప్పుడు విల్ బీ ఏబుల్, చేయగలను అన్నప్పుడు కెన్ అనే పదాన్ని ఉపయోగించాము. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే కెన్ మరియు బీ ఏబుల్ టు అనేవి ఈ రెండు పదాలు ఒకే వాక్యంలో ఉండకూడదు. చాలామంది వాడుతూ ఉంటారు. ఏమని? రెండు పదాలు ఒకే వాక్యంలో వాడుతూ ఉంటారు. అలా వాడకూడదు. ఉదాహరణకు ఎలా వాడతారంటే ఐ కెన్ బి ఏబుల్ టు వాక్. చాలా చాలా తప్పండి. అదేవిధంగా ఐ కెన్ బి ఏబుల్ టు డూ ద వర్క్. అలా మనం ఐ కెన్ బి ఏబుల్ టు జంప్, ఐ కెన్ బి ఏబుల్ టు ఈట్, ఐ కెన్ బి ఏబుల్ టు టీచ్. అసలు అది చాలా చాలా తప్పు. కెన్ మరియు బీ ఏబుల్ టు. ఎందుకంటే కెన్ అనేది సామర్థ్యాన్ని సూచిస్తుంది, బీ ఏబుల్ టు అనే పదం కూడా సామర్థ్యాన్నే సూచిస్తుంది. దయచేసి ఈ పదాన్ని మీరు మీ మనసులో పెట్టుకొని మీరు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఈ రెండు పదాలు ఒకే వాక్యంలో ఉండకూడదు. చాలా మంది తప్పు చేస్తారు. ఇంగ్లీష్ తెలిసిన వారైనా ఒక్కొక్కసారి తప్పు చేస్తుంటారు, తెలుసో తెలియకో. కానీ అది మాత్రం మీరు గమనించినప్పుడు ఇలా కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండు సామర్థ్యం తెలిపే పదాలు కాబట్టి. అదేవిధంగా పాస్ట్ టెన్స్లో కెన్ కాస్త కుడ్ అవుతుంది. పాస్ట్ టెన్స్లో కెన్ కాస్త కుడ్ అవుతుంది. బీ ఏబుల్ టు లేదా ఈజ్ ఏబుల్ టు కాస్త ఏమవుతుంది? వాజ్ ఏబుల్ టు కానీ, వాజ్ ఏబుల్ టు కానీ, వర్ ఏబుల్ టు కానీ అవుతుంది. ఇది మాత్రం గమనించండి. ఎందుకంటే మనం ప్రెజెంట్లో వాడినప్పుడు ఈజ్ ఏబుల్ టు అనాలి, పాస్ట్ టెన్స్లో వాడినప్పుడు వాజ్ ఏబుల్ టు అనాలి. కానీ కుడ్ కానీ ఈ రెండు పదాలు ఏబుల్ టు ప్లస్ కుడ్ అనేవి ఒక దగ్గర రాకూడదు లేదా వాడకూడదు. అది మాత్రం గమనించాలి. అదేవిధంగా కుడ్ అనే పదాన్ని పొలైట్ రిక్వెస్ట్గా కూడా వాడతారు. మీరు గమనించాలి. కుడ్ అనే పదాన్ని పొలైట్ రిక్వెస్ట్, మీకు ఇంతకుముందు చెప్పుకున్నాం ఫార్మల్గా వాడుతుంటారని. ఉదాహరణకు మీరు ఆ పుస్తకం ఇస్తారా, కుడ్ యూ ప్లీజ్. ఎంత బ్యూటిఫుల్ వర్డ్ అంటే ఇది వాడిన తర్వాత ఎంతటి వ్యక్తి అయినా కూడా మీకు ఆ వస్తువుని ఇవ్వాల్సిందే. కుడ్ అని వాడినప్పుడు కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ సీట్. అతనికి ఇంగ్లీష్ బాగా అర్థమైతే, ఇంగ్లీష్ బాగా తెలిసిన వాళ్ళు కుడ్ యూ ప్లీజ్ అనే పదంని మీ దగ్గర వాడినప్పుడు మీరు అతను ఏది అడిగితే అతను ఇవ్వాల్సిందే. అది చాలా చాలా రెస్పెక్ట్ఫుల్ వర్డ్స్, హైలీ రెస్పెక్ట్ఫుల్ వర్డ్ కుడ్ అనేది. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ద బుక్. మీరు ఆ పుస్తకం ఇస్తారా. అదేవిధంగా పొలైట్ రిక్వెస్ట్గా కుడిని వాడినప్పుడు అది హైలీ రెస్పెక్ట్ఫుల్ వర్డ్ అవుతుంది. ఇది మాత్రం గమనించాల్సిన విషయం. అదేవిధంగా మనం ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏంటంటే ఇప్పుడే చెప్పుకున్నట్టు కుడ్ అనే పదం పొలైట్ రిక్వెస్ట్గా వాడినప్పుడు అది హైలీ రెస్పెక్ట్ఫుల్ వర్డ్ అవుతుంది. అదేవిధంగా ఉదాహరణకు చూద్దాం. నేను ఇంగ్లీష్ బోధించగలను. ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ బోధించగలుగుతాను. ఐఎమ్ ఏబుల్ టు టీచ్ ఇంగ్లీష్. ఇంతకుముందు చెప్పుకున్నాం. కెన్ మరియు యామ్ ఏబుల్ టు లేదా ఈజ్ ఏబుల్ టు లేదా బీ ఏబుల్ టు అనేవి ఒక్క వాక్యంలో ఉండకూడదు. దయచేసి మీరు ఇంగ్లీష్ బోధించగలరా. కుడ్ యూ ప్లీజ్ టీచ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ తెలిసిన వ్యక్తి కంపల్సరీ బోధిస్తాను అనే చెప్పాలి. ఈ విధంగా మనల్ని రిక్వెస్ట్ చేసినప్పుడు కుడ్ యూ ప్లీజ్ అంటే, ఎందుకంటే అంత పవర్ఫుల్ వర్డ్, రెస్పెక్ట్ఫుల్గా వాడడం జరుగుతుంది. అదేవిధంగా పాస్ట్ టెన్స్లో నేను నిన్న మా ఊరు వెళ్ళగలిగాను. ఐ కుడ్ గో టు మై విలేజ్ ఎస్టర్డే. అంటే కుడ్ అనేది ఇక్కడ కెన్ కాస్త కుడ్ అయింది. ఇది గమనించాల్సింది. పాస్ట్ టెన్స్లో ఉన్నాం కాబట్టి నిన్న అనే పదం మనం వాడాము కాబట్టి ఐ కుడ్ గో టు మై విలేజ్ ఎస్టర్డే. అదేవిధంగా అతను నిన్న పాఠం చదవగలిగాడు.
హీ వాస్ ఏబుల్ టు రీడ్ ఎస్టర్డే. ఇక్కడ మనం చెప్పుకున్న బీ ఏబుల్ టు లేదా ఈజ్ ఏబుల్ టు కాస్త వాజ్ ఏబుల్ టు అయింది. ఎందుకంటే మీరు ఇది గమనించాల్సి. ఇదే విధంగా ఈ సెంటెన్స్లో కుడ్ కూడా చెప్పొచ్చు. హీ కుడ్ రీడ్ లెసన్ ఎస్టర్డే లేదా ఐ వాజ్ ఏబుల్ టు గో టు మై విలేజ్ ఎస్టర్డే. మనం కుడ్ ప్లేస్లో వాజ్ ఏబుల్ టు పెట్టాం. ఇక్కడ వాజ్ ఏబుల్ టు ప్లేస్లో కుడ్ కూడా పెట్టి ఈ వాక్యాన్ని చెప్పవచ్చు. అదేవిధంగా ఆమె నిన్న తినలేకపోయింది. షీ కుడ్ నాట్ ఈట్ ఎస్టర్డే. అంటే ఇక్కడ నెగటివ్ సెంటెన్స్లో వాడినప్పుడు కుడ్ నాట్ ఈట్. అదేవిధంగా బీ ఏబుల్ టు కానీ లేదా వాజ్ ఏబుల్ టు వాడితే షీ వాజ్ నాట్ ఏబుల్ టు ఈట్ ఎస్టర్డే అని కూడా వాడవచ్చు. అదేవిధంగా నెగటివ్లో షీ వాజ్ నాట్ ఏబుల్ టు అనే బదులు మనం ఇంకొక పదం ఉంది, అది గుర్తుపెట్టుకోవాల్సింది. వాజ్ నాట్ ఏబుల్ టు అనే బదులు మనం షీ వాజ్ అనేబుల్ టు ఈట్ అని కూడా అనవచ్చు. చాలా షీ వాజ్ అనేబుల్ టు ఈట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నాట్ ఏబుల్ ఈజ్ ఈక్వల్ టు అనేబుల్. షీ వాజ్ నాట్ ఏబుల్ టు ఈట్, షీ వాజ్ అనేబుల్ టు ఈట్. అది మీరు చాలా ఈజీగా గమనించాల్సింది. ఎందుకంటే అనేబుల్, ఐఎమ్ అనేబుల్ టు డూ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మీరు కనుక ఇంగ్లీష్ అనేది ప్రాక్టీస్ చేయగలిగితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.